ఈ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈ రోజు నేను ఒకటే మీకు చెప్తున్నాను, ఇదే కాదు, ఖాళీగా ఉండే మా యువత వాళ్ళ మనసు విధాలుగా ఆలోచిస్తుంది. ఎందుకంటే ఎప్పుడు కూడా యువత ఆవేశంలో ఉంటారు, ఊహల ఆకాశంలో ఉంటాయి. ఆలోచనకు అవకాశాలు రాకపోతే అక్కడి నుంచి నిరుత్సాహానికి గురి అవుతారు. ఆ నిరుత్సాహమే జే బ్రాండ్కి వచ్చేస్తారు. అక్కడి నుంచి లెక్క మద్యానికి వస్తారు, అక్కడి నుంచి గంజాయికి అలవాటు అయిపోతారు, అక్కడి నుంచి డ్రగ్స్కి అలవాటు అయిపోతారు. అంటే ఈ రాష్ట్రంలో యువతని చెడుదారిలో పెట్టి జాతిని నిర్వీర్యం చేసిన దుర్మార్గుడు ఈ జగన్మోహన్ రెడ్డి. నేను అడుగుతున్నా మిమ్మల్ని, నేను చెప్పిన 5 పాయింట్లు వాస్తవనా కాదా? వాస్తవనా కాదా? అయితే ఇంకా చాలా ఉన్నాయి. అందుకే నేను మిమ్మల్ని అడిగేది, ఎన్నికల రోజు వరకు మీరు ఆలోచించండి, రాత్రింబగళ్ళు ఆలోచించండి, అనునిత్యం ఆలోచించాలి. ఎన్నికల రోజున మీరు ఓటేసేటప్పుడు ఒకసారి మీ మనసులో పెట్టుకొని సైకిల్కే ఓటేయండి, మిత్రపక్షాలకే ఓటేయండి. ఆ తర్వాత సమస్యల పరిష్కారం చేసి మిమ్మల్ని ఆదుకునే బాధ్యత మాది 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 అని ఒక్కసారి హామీ ఇస్తున్నా. ఒక ఉదాహరణ చెప్తున్నాను. ఇప్పుడే మిత్రుడు జనసేన నాయకుడు ఒక మాట మాట్లాడాడు, ఒక విషయం చెప్పాడు. నీరు అనేది చాలా ముఖ్యం, నీరు లేకపోతే ఏ పని కాదు. ఒక 2-3 గంటల నీళ్లు తాకపోతే మనం ఏమవుతాం? మా తమ్ముడు ఇప్పుడు కూడా తాగుతాడు, ఎండలో చెమట పట్టింది, చెమట పడతా ఉంటే నీళ్లు తాకపోతే కాసేపు అయిన తర్వాత పెయింట్ అయిపోతాడు, అవునా కాదా? అలాంటి అనంతపురం జిల్లా కరువు జిల్లా, మహబూబ్నగర్ జిల్లా కరువు జిల్లా, అనంతపురం నుంచి వలసలకు వెళ్లిపోతున్నారు. అది ఆలోచించి ఎన్టీ రామారావు గారు ఒక ఉదాహరణ